అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కంటైనర్ సబ్స్టేషన్ తో ఎన్నో లాభాలున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నడిబొడ్డున ఉన్న గాంధీబొమ్మ సెంటర్, పొగతోట, ట్రంక్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ హెచ్చుతగ్గులు నిరోధించడానికి కంటైనర్ సబ్స్టేషన్ కు మంత్రి శనివారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. 46వ డివిజన్ గాంధీబొమ్మ వద్ద ఉన్న స్వతంత్ర పార్కులో 4,20,00,000 రూపాయల వ్యయంతో ఏపీ ఎస్పీడీసీఎల్ సౌజన్యంతో కంటైనర్ సబ్స్టేషన్ ను ఏర్పాటు చేశారు. సుమారు కిలోమీటర్ పరిధిలో విద్యుత్ హెచ్చుతగ్గులు లేకుండా నిరంతర విద్యుత్తును అందించే విధంగా ఉపయోగపడుతుందన్నారు. సబ్స్టేషన్ ద్వారా దాదాపు 5,000 మంది వినియోగదారులకు ఉపయోగం కలుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, 46వ డివిజన్ ప్రెసిడెంట్ కోపు మహేందర్ రెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 46వ డివిజన్లో ఈరోజు ఒక శంకుస్థాపన చేసాం. దీనికి 4.2 కోట్లు అవుతుంది. ఇది స్పెషాలిటీ ఏంటంటే కంటైనర్ సబ్స్టేషన్. అంటే పాత సబ్స్టేషన్ లాగా పెద్ద పెద్ద కాలం చేసి పెద్దవి చేసేది కాదు. చిన్న ఏరియాలో అంటే ఒక సబ్స్టేషన్ కట్టాలంటే 10 ఎకరాలు కావాలి. కానీ ఇప్పుడు కట్టే సబ్స్టేషన్కి 4 నుంచి 5 ఎకరాలు. ఇదంతా ఇండోర్. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు అయితే టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా చేయమంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో మొదటిది ఫస్ట్ కంటైనర్ సబ్స్టేషన్. అంటే చాలా తక్కువ సైట్లో హై టెక్నాలజీతో ఇండోర్లో ఉండేది కట్టారు. దీనికి యాక్చువల్గా ఇది చేయటం వల్ల గాంధీ బొమ్మ, పొగతోట, ట్రంక్ రోడ్డు, షాపింగ్ మాల్స్ ఆ ఏరియాలో ఉండే అదేవిధంగా ఈ సబ్స్టేషన్ కూడా రిమోట్తో చేస్తారు. దాదాపు దీనివల్ల 5,000 హౌసెస్ ఉండే ఏరియాకు మొత్తానికి స్వచ్ఛమైన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్